నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే, హైదరాబాద్ ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రక్త సంబంధాన్ని, మనుషుల మధ్య మమతను గుర్తు చేసే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి అని అభిప్రాయపడ్డారు. సోదర భావాన్ని పెంపొందించి కుటుంబ వాతావరణాన్ని కాపాడే పండుగ అని అభివర్ణించారు. శనివారం రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి, దుర్గావాహిని నాయకులు రాఖీ కట్టారు. మంగళ హారతులు ఇచ్చి దీవెనలు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు విశ్వ హిందూ పరిషత్ మహిళా నాయకులకు శుభాశీస్సులు అందజేశారు. ధర్మకార్యంలో విజయం సాధించాలని దీవించారు. కులమతాలకు అతీతంగా సమస్త మానవాళికి సోదరతత్వాన్ని అందించే పండగ రాఖీ పౌర్ణమి అని గవర్నర్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాలకు బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగమైన మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ పద్మశ్రీ కోకనీన్వర్లు శ్రీవాణి లక్ష్మి, సరోజావాణీదేవి, దుర్గావాహిని రాష్ట్ర కన్వీనర్ బాణి సక్కుబాయి, రాష్ట్ర బాల సంస్కార ప్రముఖ్ శిరీష, మహంకాళి కన్వీనర్ భవాని తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్కి అధికార నివాళంలో రాఖీ కట్టిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తనకు రాఖీ కట్టిన సీతక్కకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. రంగారెడ్డి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వ్యభిచార ముఠాను పోలీసులు బస్టు చేశారు. హజీరా బేగం 41, షహ్నజ్ ఫాతిమా 32, ఆటో డ్రైవర్ మొహమ్మద్ సమీర్ 23 ఇంకా రూపా అనే బంగ్లాదేశ్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. సర్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. బంగ్లాదేశ్కు చెందిన యువతిని పొరుగు మహిళ రూపా మాయమాటలకు అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చి హైదరాబాద్లో వ్యభిచారానికి బలవంతం చేశారు. గత 6 నెలలుగా హోటళ్లకు తీసుకువెళ్లి పలువురు వ్యక్తులతో శారీరక దాడి జరిపించారు. ఒక హోటల్ దగ్గర పోలీస్ స్టేషన్ బోర్డు చూసిన బాధితురాలు సమీర్ దృష్టికి చిక్కకుండా పరిగెత్తి పోలీసుల సహాయం కోరింది. వెంటనే పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసి 3 బాధితులను రక్షించారు. మిగిలిన 2 నిందితుల కోసం వెతుకుతున్నారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్కు ఒక 15 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయి బంగ్లాదేశ్ నేషనలిస్టు, బండ్లగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ అమ్మాయి బంగ్లాదేశ్లో ఉంటూ స్కూల్ చదువుతున్నటువంటి సందర్భంలో వీరి పక్కన ఉన్నటువంటి ఒక రూపా అనేటువంటి ఒక వ్యక్తి శారీస్ బిజినెస్ చేస్తుంది. ఆమె ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు ఇండియా వస్తే నీకు అక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ మంచి మంచి జాగాలు ఉన్నాయి, చూడొచ్చు, అక్కడికైతే వచ్చినట్టయితే బాగుంటుంది, నువ్వు ఇంట్లో రెప్పకుండా నాతో వస్తే నీకు అక్కడ ప్రదేశాలన్నీ చూపిస్తా అనేటువంటి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఇండియాలోకి ఇల్లీగల్గా పాస్ చేయించుకొని ఆమె బిడ్డ అని చెప్పి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ కలకత్తా వచ్చి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో షహనాజ్ ఫాతిమా అని ఒక లేడీ ప్రాస్టిట్యూషన్ నడిపిస్తుంటుంది, ఆమె దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ షహనాజ్ ఫాతిమా ఈ అమ్మాయిని కొంతకాలం పాటు ఆమె దగ్గర ఉంచుకొని ప్రాస్టిట్యూషన్ జరిపించి అక్కడి నుంచి అటు తర్వాత బండ్లగూడ ఇస్మాయిల్ నగర్లో ఉన్నటువంటి హజీరా బేగం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ హజీరా బేగం దగ్గర ఉంటూ కూడా ప్రాస్టిట్యూషన్ చేయడం జరిగింది. ఇటు ఇబ్బందులు ఆ అమ్మాయి భరించలేక హజీరా బేగం దగ్గర నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఈ అమ్మాయి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము పోలీస్ స్టేషన్ బండ్లగూడలో క్రైమ్ నెంబర్ 277 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 143 అండ్ 144 రెడ్ విత్ 3/5 ఆఫ్ BNS, అదేవిధంగా సెక్షన్ 3 and 4, 5 ఆఫ్
ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ బండ్లగూడ డిఏ అయినటువంటి శ్రీనివాస్కు దర్యాప్తు కోసం ఎంట్రెస్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మొదటగా హజీరా బేగం దగ్గర ఇంటికి వెళ్ళి ఆమెని సెర్చ్ చేసి ఆమెని పట్టుకోవడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం తర్వాత షహనాజ్ ఫాతిమా మురాద్ నగర్లో ఎవరైతే ఉంటున్నారో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని సెర్చ్ చేసి ఆమెను పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆమె దగ్గర ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎవరైతే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ బీజేపీ నేత హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు శనివారం నాడు రామ్ నగర్లోని ఆయన నివాసంలో జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు రక్షాబంధన్లు చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మహిళలకు పవిత్రమైన పండగ రక్షాబంధన్. సోదరికి జీవితాంతం రక్షగా ఉండాలని, మీరు కూడా విజయాలు సాధించాలని ఆశీర్వదించుకునేది అన్నారు. ప్రేమ ఆప్యాయతను పెంచేది పండగ. సమాజంలో ప్రేమ ఆప్యాయతలు పెరగాల్సిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతిలో మహిళలకు గౌరవమిచ్చి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని అన్నారు. కానీ మీరు మొత్తం నగరాన్ని పరిశుభ్రంగా అందరూ ఆరోగ్యాలు కాపాడుతారు కాబట్టి మీకు ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎవరు కూడా రైతు వాళ్ళుగా భావించారు, మిమ్మల్ని అందరూ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఎవరు ఈ భాషలు పైన రైతు ఉండాలని భావన రావాలి. సమాజంలో నిర్మాణం కావాలి. రంగారెడ్డి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ నగర్ నిండుకుండను తలపిస్తుంది. హిమాయత్ నగర్ నీటి మట్టం పెరగడంతో వెంటనే అప్రమత్తమైన జలమండలి అధికారులు నిన్న 4 గేట్లు 1 ఫీట్ ఎత్తు వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో వరద నీరు హిమాయత్ నగర్ ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లపై నుండి వెళ్తుండటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ప్రధానంగా సర్వీస్ రోడ్లో రాజేంద్ర నగర్ నుండి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుండి రాజేంద్ర నగర్ వచ్చేవారు బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్ నుండి వెళ్లాలని సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల వద్ద కూడా సెల్ఫీలు దిగడానికి ప్రజలు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. సిద్దిపేట ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో రక్షాబంధన్ వేడుకలు. కేసీఆర్కి రాఖీ కట్టిన సోదరీమణులు, అక్కా చెల్లెళ్ళు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్. రాఖీ పౌర్ణమి వేళ హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లోని రాష్ట్ర రోడ్ల భవనాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కందడి నెలకొంది. ఉదయం నుండి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన మహిళలతో మంత్రి అధికారిక నివాసం కోలాహలంగా మారింది. పలువురు మహిళలు రాఖీ కట్టి మంత్రి పట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి తనకు రాఖీ కట్టిన వారి ఆప్యాయతకు మంత్రి అమితానందం వ్యక్తం చేశారు. యూరియా కోసం చీకట్లో పడికాపులు కాస్తున్న మహిళ. రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు. చీకటైన ఇంటికి వెళ్ళక ఎరువుల కోసం పడికాపులు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ఎరువులు సకాలంలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. మేము ఇంత వ్యవసాయం చేసుడే కష్టపడు పంట వేసి ఏం లాభం. ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైంకి ఉంటారా? వంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టండి పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి. వీడు పిటిషన్ పెట్టాలి, గట్టిగా పెట్టాలి. అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి పెట్టుడు ఎప్పుడు? మేము ఇక్కడ నుంచి తండకు నడుచుకుంటూ పోవాలి. ఆడోళ్ళం వాళ్ళు చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సారా పోసి తాగబెట్టి పండబెట్టి అని
అప్పట్లో వేస్తుండే మా వాళ్ళు, ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండేమో రేవంత్ రెడ్డి మాకు. అందరు మాట్లాడాలా గట్టిగా, ఈ పర్మిషన్ ఇట్లా ఊరియకు అడుగుకు ఏది కండిషన్ పెట్టద్దు. ఇంత కష్టపడి ఏసం చేసుడు గంట గంటకు మడికి తిరగాల పొలాల పొంట. ఇప్పుడు మందుకేమో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ పరిధిలో లిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మదన్పల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ కిడ్నీ స్టోన్ బాధతో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. కిడ్నీలో రాళ్లు వచ్చాయి అనే చికిత్స చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతో తన భార్య చనిపోయిందని భర్త కిషన్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి బంధువులు లిమ్స్ హాస్పిటల్పై దాడి చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల లక్ష్మి చనిపోయారు అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో హాస్పిటల్పై దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. హైదరాబాద్ అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి పలువురు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయం వద్దకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు చేరుకొని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీలు కట్టిన బ్రహ్మకుమారిలు రక్షాబంధన్ సందర్భంగా సికింద్రాబాద్కు చెందిన బ్రహ్మకుమారిలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి రాఖీ కట్టారు. దేశంలోనే సైబర్ సెక్యూరిటీకి రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నగరంలోని పార్క్ హైత్ హోటల్లో శుక్రవారం జోహో కార్పొరేషన్కు చెందిన మేనేజ్ ఇంజనీర్ నిర్వహించిన షీల్డ్ ఎన్ఎక్స్జీ 2025 CIO కనెక్ట్ సిరీస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అతిథిగా ఆయన పాల్గొన్నారు. తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను హైదరాబాద్ ఏర్పాటు చేసింది. నెలకు 1200కు పైగా కేసులు పరిష్కరిస్తోంది. అత్యధిక శిక్షణ విధింపు రేటు నమోదు చేసిన ఈ బ్యూరోను జిల్లాల స్థాయికి విస్తరిస్తున్నాం. స్టార్టప్లకు, గ్రామీణ ప్రాంత యువతకు సైబర్ మద్దతు అందించేందుకు చర్యలు చేపట్టాం అని అన్నారు. జీహో సంస్థ తీసుకుంటున్న గ్రామీణాభివృద్ధి మార్గాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. పట్టణ, గ్రామీణ మధ్య సాంకేతిక అంతరాన్ని తగ్గించాలన్నది దిశగా ఇది చక్కటి ఉదాహరణ అన్నారు. డిజిటల్ పరిణామాల దృష్ట్యా డిజిటల్ ఇండియా యాక్ట్, డిపిడిపి యాక్ట్ అమలు కీలకమని పేర్కొన్నారు. ఎథికల్ హ్యాకింగ్ ఫెలోషిప్, సైబర్ హైజీన్ విద్య, AI ఆధారిత శిక్షణలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. మేనేజ్ ఇంజిన్ వారితోని షీల్డ్ నెక్స్ట్ అని ప్రత్యేకించి రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి అంశానికి సంబంధించి మరి CIOs, CIFOs సంబంధించిన ప్రధానమైన కాంక్లేవ్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మేము ఇక్కడ రావటం, రేపు రాబోయే కాలంలో ఈ కాన్ఫరెన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రతి వ్యక్తికి సంబంధించి వారి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ, లేకుంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేకుంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకోవాలని, ఏ విధమైన చర్యలు ఈరోజు ప్రభుత్వ పరంగా, కంపెనీస్ పరంగా, ఇండివిజువల్స్ పరంగా అందరూ కూడా కొలాబరేషన్స్ పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో మరి కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది ఒక మంచి కార్యక్రమంగా మేము అభివర్ణిస్తూ 4వ కాన్ఫరెన్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు మన హైదరాబాద్లో. ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఒక కమాండ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అధునాతనమైన హంగులాలతో ఈరోజు ఈ కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం, కంప్లైంట్స్ రిసీవ్ కాగానే త్వరితగానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను పరిష్కారం చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో అనేక పాలసీ విధానాలు కూడా తీసుకురాబోతా ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్గా ఎదగాలనే ఒక అంశంతో ఇక్కడున్న సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్తో పాటు
వారి అభిప్రాయాలను, వారి సూచనలను, వారి సజెషన్స్ తీసుకెళ్ళి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకొని రాబోయే కాలంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పరంగా ఒక క్యాపిటల్గా ఎదిగి మరి ఇలాంటి కార్పొరేషన్స్కు సంబంధించి వాటితో కొలాబరేషన్ చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రత్యేకించి మరి డిపిడిపి యాక్ట్కి సంబంధించి డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా ఈరోజు ప్లాట్ఫామ్ ద్వారా 10 మందికి తెలియజేయడానికి వారు చేసిన ప్రయత్నం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా CIO కనెక్ట్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు CIOస్కి సంబంధించి అందరు కంపెనీకి సంబంధించి రేపు రాబోయే ఈ డిపిడిపి యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన కీలకమైన అంశాలను కూడా దానిలో చర్చించుకుంటూ ఉన్నారంటే రేపు యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత కీలకమైనదో వారు తెలియజేస్తూ డేటా సెక్యూరిటీకి సంబంధించి ప్రధానంగా డేటా సెక్యూర్ చేసి ఎవరికి కూడా డేటా అంశం విషయంలో బ్రీచ్ కాకుండా ఉండకూడదని ఒక ప్రధానమైన అంశాన్ని కూడా వారు ఈ CIOs కనెక్ట్ అనే ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం అనేది చాలా నిజంగానే ఒక మంచి ఆలోచన. థ్యాంక్ యూ. So my name is Arun Kumar. I'm the Vice President for Manage Engine. We are part of the Zoho Corporation. So Manage Engine is into... So yeah, my name is Arun Kumar. I'm the Vice President for Manage Engine. So we are part of Zoho Corporation. So today we are very excited and happy to have our CIO Connect in Telangana. So this is a very exclusive event we conduct for all the CIOs, CISOs. So the idea is to collaborate, form a community across industries to understand what are the problems, what are the challenges, what are the new technologies they adopt, and how companies like us can incorporate those requirements into our products and see how we can build true technology for customers to ensure their infrastructure is very safe and secure. So we are very excited today because we have more than 160 CIOs and CISOs coming from different. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.